రాకుమారా, మీ సుందరమైన శరీరాకృతి, మీ అందమైన ముఖంలోని రాజగాంభీర్యానికి సంపూర్ణంగా ఓడిపోయాను. నన్ను మీ దానిగా స్వీకరించండి ప్రభు. అప్సరసలాంటి సౌందర్యం ఉన్న రాజకుమారి ఆరావళికి రాకుమారుడు విక్రమ్ అంటే చిన్న వయసు నుంచి ప్రాణం. రాకుమారి ఆరావళి ప్రేమకి మనసారా ఓడిపోయిన విక్రమ్ ఒక శుభముహూర్తాన ఆరావళిని వివాహం చేసుకుంటాడు. మొదటి రాత్రి రాకుమారుడు విక్రమ్ ఆరావళి కోసం ఎదురు చూస్తుండగా అందంగా అలంకరించుకుని లోపలికి వచ్చిన ఆరావళిని గట్టిగా కౌగిలించుకుని, నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నీకేది కావాలంటే అది అడుగు. ఆరావళి సిగ్గుతో విక్రమ్ దగ్గరకు వచ్చి అతనిని కౌగిలించుకుని చెవిలో ఏదో గుసగుసలాడుతుంది. ఒక్కసారిగా విక్రమ్ బిగ్గరగా అరుస్తూ నేల మీద పడిపోతాడు. అతని శరీరం నుండి రక్తం రావడాన్ని చూసి ఆరావళి బిగ్గరగా అరుస్తుంది. ఆరావళి గొంతు విని విక్రమ్ కుటుంబం ఏదో జరగకూడనిది జరిగుండొచ్చు అని అనుకుంటూ పరుగున వచ్చారు. కానీ ఇంతలో విక్రమ్ రక్తపు మడుగులో శవమై పడి ఉంటాడు. ఆ సంఘటనతో రాకుమారుడు విక్రమ్ కుటుంబం ఆందోళన చెందుతున్నప్పుడు ఆమె రాజ్య ప్రజల సంక్షేమం కోసం అందరి ఒత్తిడికి లొంగి ఆరావళి రాజ్యానికి నాయకత్వం వహించింది. మోక్షం లభించని రాకుమారుడు విక్రమ్ ఆత్మ తన మరణానికి కారణాన్ని వెతుకుతూ మహా తపస్వి అయిన సాధువు ఒకరిని కలుస్తాడు. అప్పుడు తన దివ్య శక్తితో విక్రముని ఆత్మను గుర్తించిన సాధువు విక్రమ్తో, రాబోయే 200 సంవత్సరాలు ఈ రాజ్యంలో రక్తపాతాలు జరుగుతాయి. దాన్ని ఆపాలంటే కేవలం నీకు మాత్రమే సాధ్యపడుతుంది. ఆత్మగా మారిన నువ్వు చనిపోయిన సమయంలోనే చనిపోబోయే వ్యక్తి శరీరంలోకి నువ్వు వెడితేనే నీ మరణ రహస్యాన్ని ఛేదించి ఈ రాజ్యాన్ని రక్షించగలం. అది మొదలు రాకుమారుడు విక్రమ్ యొక్క ఆత్మ సాధువు చెప్పిన శరీరం కోసం పోరాటం ప్రారంభిస్తుంది. వెతకడం ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తరువాత అప్పుడే అనారోగ్యంతో మరణించిన బాలుడి శరీరం దొరుకుతుంది. రాకుమారుడు విక్రమ్ యొక్క ఆత్మ ఆ శరీరంలోకి ప్రవేశిస్తుంది. నేను వెతుకుతున్న శరీరంలోకి ప్రవేశించాను. ఇక నా మరణ రహస్యాన్ని వీలైనంత త్వరగా ఛేదించాలి. అంతకంటే ముందు నేను నా ప్రియమైన ఆరావళిని కలవాలి. ఆరావళిని చూసేందుకు రాకుమారుడు విక్రమ్ హడావుడిగా రాజభవనంలోని రాజసభకు వెళ్లాడు. బాలుడి రూపంలో ఉన్న రాకుమారుడు విక్రమ్ను చూసి ఆరావళి చేసిన పనిని చూసి రాజసభ మొత్తం ఆశ్చర్యపోయింది. అసలు మొత్తం రాజసభ ఆశ్చర్యపోయేంతగా ఆరావళి ఏం చేసింది? బాలుడి రూపంలో ఉన్న రాకుమారుడు విక్రమ్ను ఇప్పుడు రాజమాత అయిన ఆరావళి అంగీకరిస్తుందా? మరో 200 ఏళ్ల పాటు రాజ్యంలో జరగబోయే రక్తపాతాన్ని అస్వస్థతకు గురి అయిన బాలుడి శరీరంలో ఉన్న రాకుమారుడు విక్రమ్ ఎలా అడ్డుకుంటాడు? అప్పటిదాకా బతికుంటాడా? ఆరావళి ప్రేమతో చెవిలో ఏదో గుసగుసలాడుతుండగా రాకుమారుడు విక్రమ్ రహస్యంగా ఎలా మరణించాడు? 200 సంవత్సరాల నుంచి కుందన రాజ్యాన్ని పాలిస్తున్న ఆరావళి తరగని అందం, పెరగని వయస్సు, చెరగని సొగసుతో చావు కూడా లేకుండా చుట్టూ ఉన్న 9 రాజ్యాలను గుప్పిట్లో పెట్టుకుని అందరినీ శాసిస్తోంది. మహారాణి ఆరావళి చావును ఎలా జయించిందో తెలుసుకోవాలనే క్రమంలో ఎందరో తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. తరాలు మారుతున్నా మహారాణి నిత్య యవ్వన రహస్యాన్ని ఏ తరంలోని వారు కూడా కనిపెట్టలేకపోయారు. ఆ రాజ్యంలో ఆరావళి చెప్పిందే ధర్మం, చేసిందే న్యాయం. తనకు ఎదురు తిరిగే ధైర్యం భూలోకంలోనే ఎవ్వరికీ లేదు. అయితే ప్రతిరోజు రాత్రి ఎంతో ప్రశాంతంగా ఆదమరిచి నిద్రపోయే ఆరావళి ఆ రోజు అకస్మాత్తుగా నిద్రలోంచి లేచింది. ఏదో పీడకల రావడంతో ఆమె శరీరం చెమటతో తడిచిపోయింది. గడిచిన 200 సంవత్సరాల కాలంలో ఆరావళి ఏ రోజు ఇంతలా కలవరపాటుకు గురికాలేదు. గత కొన్ని రోజుల నుంచి ఆమెను ఓ పీడకల వెంటాడుతూ నిద్రకు దూరం చేస్తోంది. నిద్రలోంచి లేచి మంచం దిగి మంచినీళ్లు తాగిన ఆరావళి మందిరం బయటకు వెళ్లి ఆకాశంలో ఉన్న నిండు చంద్రుణ్ణి చూస్తూ నిలబడింది. అసలేమైంది? నాకు ఏం జరుగుతోంది? ఎవ్వరో నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, అదేంటి అని మనసులో అనుకుంటూ ఆకాశం వంక చూసింది. నల్లటి మేఘాల ఆవల ఉన్న తెల్లటి నక్షత్రాలు ఒక్కసారిగా భూమి మీదకి దిగొచ్చినట్టు ఆకాశం నుంచి ఓ స్వరం వినిపించింది. ఆరావళి, నువ్వు చేసిన పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. జాగ్రత్తగా ఉండు. ఎవ్వరినీ నమ్మొద్దు. కాలాలు మారినట్టే మనుషులు కూడా మారుతూ ఉంటారు. నీకు బాగా తెలిసిన మనుషులే నిన్ను మోసం చేస్తారు అని మాటలు వినిపించాయి. ఆ మాటలు వినగానే ఆరావళి మొహం రౌద్రంగా మారిపోయింది.
నన్ను మోసం చేస్తారా? ఈ సువిశాల రాజ్యంలో అంత ధైర్యం ఎవరికుంది అంటూ అహంకారంతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. అలా అనుకోవద్దు. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక పనుల కోసం కొందరు మనుషులు మళ్లీ పుడుతూ ఉంటారు అంటూ ఆ స్వరం నవ్వింది. ఆ మాటలకు కొద్దిగా ఆశ్చర్యపోయిన ఆరావళి పెద్దగా నవ్వుతూ, నా పేరు ఆరావళి, నేను అవనికే రాణి, ఈ భూగోళాన్ని ఏలే దేవతని నేనే, మృత్యువు కూడా నా దరి చేరదు అని గర్వంగా గట్టిగా అంది. అప్పుడే ఆరావళికి వినిపించే స్వరంలో మార్పొచ్చింది. పెద్ద నవ్వు వినపడింది. ఆ నవ్వు శబ్దం కాసేపయ్యాక మాయమైపోయింది. అదే రోజు రాత్రి సూర్యుడు అస్తమించి 6 గంటలు పూర్తయిన వేళ నిద్ర రాక ఆలోచిస్తూ పడుకుని ఉన్నాడు విక్రమసింహ. అతని పక్కనే కూర్చుని, ఎలా ఉంది కన్నా నీకు అని దుప్పటి కప్పుతూ అడిగింది తల్లి భాగ్యలక్ష్మి. రేపు పోటీకి నన్ను కూడా తీసుకెళ్తావు కదమ్మా? ఈసారి నేను వీరముద్ర పొంది తీరుతానమ్మా, నన్ను తీసుకెళ్లమ్మా అని అడిగాడు విక్రమసింహ. 15 సంవత్సరాల నుంచి తీసుకెళ్లి అవమానపడింది చాలదా? అసలే నీ ఆరోగ్యం బాగోలేదు, విశ్రాంతి తీసుకో అని నీళ్లు నిండిన కళ్లతో చెప్పింది భాగ్యలక్ష్మి. నాలాంటి కొడుకుని కన్నందుకే కదా నీకీ అవమానాలు కష్టాలు, నేను పుట్టకపోయినా బావుండేది అంటూ ఏడుస్తున్నాడు విక్రమసింహ. అలా అనుకు నాన్నా, నా జీవితంలో నాకు దక్కిన అతిపెద్ద బహుమతివి నువ్వే, నాకంటూ ఉన్నది నువ్వే అని కన్నీళ్లు తుడుచుకుని పైకి లేచిన భాగ్యలక్ష్మి, ఏమీ ఆలోచించకుండా పడుకో, రేపు వైద్యులొచ్చి కొత్త మందులు ఇస్తామన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భాగ్యలక్ష్మి నందరాజ్యాన్ని పాలించే రాజుకు 8వ భార్య. అయినా కూడా ఆమెకు రాణి హోదా దక్కలేదు. తనకు పుట్టిన కొడుకు అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆమె సవతులు అవమానాలు చేస్తూ ఉంటారు. అందుకే కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రతి క్షణం తాపత్రయపడుతూ ఉంది. కాని ఆమె కోరికను తీర్చకుండానే విక్రమసింహ చనిపోయాడు. ఆ గదిలో నుంచి భాగ్యలక్ష్మి వెళ్లిన 10 నిమిషాలకే అతను చనిపోయాడు. అప్పుడే వాతావరణంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం బద్దలవుతుందేమో అన్నట్టుగా ఉంది. దీపాలన్నీ ఆరిపోవడంతో అక్కడంతా చీకటిగా ఉంది. ఆ చీకటిలో మిణుకు మిణుకుమంటూ ఒక వెలుగు విక్రమసింహ గదిలోకొచ్చింది. సరాసరి విక్రమసింహ శరీరంలోకి ఆ వెలుగు చొచ్చుకుపోయింది. దాంతో అతడు కళ్ళు తెరిచాడు. అయితే అది అనారోగ్యవంతుడైన విక్రమసింహ కాదు. 200 సంవత్సరాల క్రితం ఒక దుర్మార్గురాలి కపట మోసంతో చనిపోయిన మేరు రాజ్య యువరాజు విక్రమ్ ఆత్మ అది. ఇప్పుడు అతను చేరుకున్న శరీరం పేరు కూడా విక్రమే కావడం అతనికి కలిసొచ్చింది. ఇదిలా ఉంటే ఆకాశవాణి హెచ్చరికను విన్న ఆరావళికి అనేక సందేహాలు కలిగాయి. ఆ సందేహాలతోనే మళ్లీ మందిరంలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. కళ్ళు మూసుకుని నిద్రలోకి వెళుతుండగా 200 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కళ్ల ముందు కనిపించింది. ఆరావళి, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇంత అందం నాది కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆరావళిని దగ్గరకు తీసుకుని ఆమె చెంప మీద ముద్దు పెట్టాడు మేరు రాజ్య యువరాజు విక్రమ్. వాళ్ళిద్దరూ ఉద్యానవనంలో సేద తీరుతున్నారు. ఆరావళి, విక్రమ్ ఇద్దరూ చిన్నప్పటినుంచి స్నేహితులు. ఆరావళి తండ్రి పుంగమిత్రుడు, విక్రమ్ తండ్రి అమోఘరుద్రుడు మంచి స్నేహితులు కావడంతో ఆరావళి, విక్రమ్ల మధ్య స్నేహం కుదిరింది. ఈ ఇద్దరూ అన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ప్రతి యుద్ధ విద్యలోనూ విక్రమ్తో పోటీ పడుతూ ఉండేది ఆరావళి. ఆ పోటీతత్వమే విక్రమ్కు బాగా నచ్చేది. ఇలా ఇద్దరి అభిప్రాయాలు ఒకటవడంతో వారి జీవితాలను ఒకటి చేయాలని వాళ్ల తండ్రులు అనుకున్నారు. ఆరావళి, విక్రమ్ల మధ్య ప్రేమ కుదిరింది. అందుకే విక్రమ్ ముద్దు పెట్టగానే అతని వైపు మొహం తిప్పిన ఆరావళి ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తూ ఇంకా సమయం అవలేదు అని నిశ్చయించుకుని తను కూడా విక్రమ్ చెంప మీద ముద్దు పెట్టింది. దాంతో విక్రమ్లో కోరికలు రగిలాయి. అతని శరీరం వేడెక్కింది. ఆ వేడిని ఆరావళికి కూడా అందివ్వాలని ఆమె మీద కొరుగుతూ పెదవులను అందుకోబోయాడు. అప్పుడామె అతనికి దూరం జరుగుతూ కావాలంటే పట్టుకో అన్నట్టుగా ఇంకా దూరం దూరం జరుగుతోంది. అలా ఇద్దరూ ఒకరి మీద ఒకరు వాలిపోయారు. అతడికి ఆమె పెదవులు దొరికేశాయి. ఆ పెదవుల తడి తగిలి ఆరావళికి మత్తెక్కుతోంది. అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. అప్పటిదాకా దానికోసమే ఎదురుచూస్తున్న ఆరావళి అదే సమయం అనుకుని తన చేతుల్లో ఉన్న కత్తిని తీసి విక్రమ్ వీపు మీద గట్టిగా పొడిచింది. అంతే, అమ్మా అంటూ ఆరావళి మీద నుంచి పక్కకు పడిపోయాడు. చేతిలో కత్తితో, కళ్లల్లో కసితో, మొహం మీద నవ్వుతో, విజయ గర్వంతో ఊగిపోతున్న ఆరావళిని చూసి
విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఆరావళి తననెందుకు చంపేస్తోందో అర్థం కాక ఆశ్చర్యపోతుండగా మరో పోటును కడుపులో దించింది ఆరావళి. అంతే, అతడి శరీరం నేల మీద పడిపోయి ఆత్మ గాల్లో కలిసిపోయింది. అతడు చనిపోయాడు. 200 సంవత్సరాల క్రితం తన ప్రియుడు విక్రమ్ని మోసం చేసి దొంగ దెబ్బ తీసి ప్రాణాలు తీయడంతో ఆమె విజయ ప్రస్థానం మొదలైంది. ఆ విజయ పరంపర ఈ రోజు వరకు నిర్విఘ్నంగా సాగిపోతోంది. పెరగని వయస్సు, తరగని అందంతో ఎన్నో కుయుక్తులతో చుట్టూ ఉన్న 9 రాజ్యాలను గెలుచుకున్న ఆరావళి వాటిని సామంత రాజ్యాలుగా కుందన రాజ్యాన్ని పాలిస్తూ ఉంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆమె చుట్టూ ఉన్నవారు వయసైపోవడంతో ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే 200 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం గడిచే కొద్దీ ఆమె శక్తి పెరుగుతూ ఉంది కానీ తగ్గలేదు. ఆమె జోలికి వెళ్లాలన్నా కూడా భయమేసి పక్క రాజ్యాల రాజులు ఆమెకు సామంత రాజులుగా ఉండిపోయారు. తన గత చరిత్ర ఎంత ధైర్యమిచ్చినా కూడా ఆకాశంలోంచి ఈ రోజొచ్చిన మాటలు ఆమెలో అలజడిని రేపుతున్నాయి. ఆ ఆలోచనల మధ్యే ఆరావళి నిద్రలోకి జారుకుంది. అయితే ఆరావళి చేతిలో చనిపోయిన విక్రమ్కు ఒక అనుమానం మిగిలిపోయింది. తనను ఆరావళి ఎందుకు చంపిందనేది విక్రమ్కు అర్థం కాలేదు. అది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు 200 సంవత్సరాల తరువాత నందరాజ్యంలోని భాగ్యలక్ష్మి కొడుకైన విక్రమసింహ శరీరంలోకి ప్రవేశించాడు. కొడుకు చనిపోయాడని, కొడుకు శరీరంలోకి వేరే వ్యక్తి ఆత్మ చేరిందని తెలియని భాగ్యలక్ష్మి కొడుకు భవిష్యత్తు గురించి గదిలో కూర్చుని బాధపడుతోంది. భాగ్యలక్ష్మి నందరాజ్యానికి రాజైన వీరేంద్రకు 8వ భార్య. అతనికి భార్యగా రావడం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులు ప్రేమగా చూసుకున్న వీరేంద్ర రోజులు గడిచే కొద్దీ మారిపోయాడు. ఆమె కన్నా ముందు వచ్చిన రాణులు భాగ్యలక్ష్మికి, రాజుగారికి మధ్య మనస్పర్ధలు తీసుకొచ్చి వారిద్దరి మధ్య దూరం పెరిగేలా చేశారు. పైగా పెళ్లైన 3 సంవత్సరాల వరకు పిల్లలు కూడా పుట్టకపోవడంతో ఇంకా చులకనైంది. ఇలా తన గతం గురించి భాగ్యలక్ష్మి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆ గదిలోకొచ్చిన చెలికత్తె, రాణిగారు, విక్రమసింహ రేపు వీరముద్ర కోసం పోటీ పడతాడా అని అడిగింది. పోటీ పడాలనే అనుకుంటున్నాడు అని చాలా నెమ్మదిగా ఆ చెలికత్తె వైపు చూడకుండా చెప్పింది భాగ్యలక్ష్మి. కానీ రాణిగారు, ఇప్పుడు విక్రమసింహ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. రోజురోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇలాంటి సమయంలో ఆ పోటీకి వెళ్లటం మంచిది కాదేమో అని అంది చెలికత్తె. నేను అదే చెబుతున్నాను ప్రమీల, కానీ విక్రమ్ వినిపించుకోవట్లేదు. రేపేం జరుగుతుందో ఏంటో అంటూ బాధపడుతుండగా విక్రమసింహ ఉన్న గది నుంచి ఇత్తడి పాత్ర కింద పడ్డ శబ్దం వినిపించింది. దాంతో భాగ్యలక్ష్మి, చెలికత్తె ఇద్దరూ కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. వాళ్లు వెళ్లేసరికి మంచం మీద ఊపిరి భారంగా తీసుకుంటూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఎగిరెగిరి పడుతున్నాడు విక్రమసింహ. వెంటనే విక్రమసింహ దగ్గరికి వెళ్లి అతన్ని గట్టిగా పట్టుకుంది భాగ్యలక్ష్మి. చెలికత్తె విక్రమసింహ కాళ్లు పట్టుకుంది. ఆరావళి, ఆరావళి అంటూ విక్రమసింహ కలవరిస్తూ ఉన్నాడు. ఆ పేరు వినగానే ఇద్దరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏ రాజ్యంలో అయినా ఆమెను దేవి, దేవత, మహారాణి అని పిలవడమే తప్ప పేరు పెట్టి ఎవ్వరూ పిలవరు. అంత సాహసం ఎవరూ చెయ్యరు. అలాంటిది విక్రమసింహ అలా పిలవడంతో ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వెళ్ళి వైద్యుని పిలుచుకురమ్మంటారా అని అడిగింది చెలికత్తె. వద్దు, కాసేపు చూద్దాం అంటూ విక్రమసింహ నుదుటి మీద చెయ్యి పెట్టి సముదాయిస్తూ ఉంది భాగ్యలక్ష్మి. ఆమె చేతి స్పర్శ తగలగానే అతడు కాస్త కుదుటపడ్డాడు. ఆరావళిని కలవరిస్తూనే మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. అది గమనించిన భాగ్యలక్ష్మి చెలికత్తెని పంపించేసి తనొక్కతే అక్కడ కూర్చుంది. కొన్ని గంటల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన విక్రమ్ లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అలికిడి వినిపించడంతో భాగ్యలక్ష్మి కూడా నిద్రలేచి అతనికి సాయం చేయడానికి చేతులు పట్టుకోబోయింది. అప్పుడే ఆమె వంక చూసిన విక్రమసింహ కొద్దిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇన్నాళ్లు ఆత్మగా తిరిగి ఇప్పుడు కొత్త శరీరం వెతుక్కున్న విక్రమ్కి ఆమెవరో తెలీదు. కాని తనకు సాయం చేయడానికి సిద్ధమైంది కాబట్టి అమ్మే అయ్యుంటుంది అనుకుని, పర్వాలేదమ్మా, నేను లేవగలను అంటూ లేచి స్నానం చేయడానికి వెళ్ళాడు. తన కళ్లను తనే నమ్మలేనట్టు విక్రమ్ వైపు చూస్తూ ఉంది భాగ్యలక్ష్మి. విక్రమ్ తిరిగొచ్చేసరికి అతనికి తేనీరు అలాగే ఔషధం సిద్ధం చేసింది. తిరిగొచ్చిన విక్రమ్ మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అతని బుర్రలో కొన్ని వందల సందేహాలు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడే, రాత్రంతా కలవరిస్తూనే ఉన్నావు, కాసేపైనా నిద్రపోయావా? అసలు ఆమె పేరుని ఎందుకు కలవరించావు అని భాగ్యలక్ష్మి కంగారుగా అడిగింది.
ఆ మాటతో చటుక్కున తలపైకెత్తాడు విక్రమ్. ఆరావళి అనే పేరు ఎవరి నోట్లోంచి రాకూడదని నీకు తెలుసు కదా, అయినా నిద్రలో కూడా ఎందుకు కలవరిస్తున్నావు అని అనుమానంగా చూస్తూ అడిగింది. సమాధానం ఏమివ్వాలో ఓ క్షణం అతనికి అర్థం కాలేదు. భాగ్యలక్ష్మి అతని కళ్లల్లోకే చూస్తూ ఉండటంతో తల దించుకుని, అంటే అది నాకు నువ్వు చిన్నప్పుడు చెప్పిన కథ గుర్తొచ్చింది, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఆరావళి ప్రియుడి పేరు కూడా నా పేరే కదా అని నెమ్మదిగా అన్నాడు. అతన్ని తీక్షణంగా చూసిన భాగ్యలక్ష్మి, ఇంకెప్పుడూ కలలో కూడా ఆ పేరు తలవకు, నీకు తెలుసుగా ఆ పేరును తలుచుకున్నా ప్రాణాలు తీసేస్తారు, మనకున్న కష్టాలు చాలు అని భయం నిండిన గొంతుతో హెచ్చరించింది భాగ్యలక్ష్మి. సరేనమ్మా అని తలదించుకున్నాడు విక్రమ్. అంతలో అమ్మా అంటూ చెలికత్తె అరుపు గట్టిగా వినపడింది. దాంతో ఏదో సమస్య ఉంది అని అర్థం చేసుకున్న భాగ్యలక్ష్మి, నువ్వు ఔషధం వేసుకో, నేను చూసొస్తాను అని కంగారుగా వెళ్ళింది. భాగ్యలక్ష్మి బయటకొచ్చేసరికి చెలికత్తె నేల మీద పడి ఉంది. ఎదురుగా వీరేంద్ర కొడుకు 8వ యువరాజైన ప్రతాపసింహ నిలబడి ఉన్నాడు. అతని వెనుక మరో 6 సైనికులు నిలబడి ఉన్నారు. ఏమైంది ప్రమీల అంటూ చెలికత్తెను పైకి లేపడానికి వెళ్ళింది భాగ్యలక్ష్మి. దాసివి, నన్నే ధిక్కరించి నాకు అడ్డుగా నిలబడతావా? నీ ప్రాణాలు ఇక్కడే తీస్తాను అని వర నుండి కత్తి తీసి ప్రమీల మీదకు దూసుకు వెళ్లాడు ప్రతాపసింహ. అది చూసిన భాగ్యలక్ష్మి వెంటనే తన చీరలో దాచుకున్న చిన్న పిడిబాకు తీసి అడ్డుగా పెట్టింది. మరో క్షణంలో ప్రతాపసింహ కత్తికి బలైపోతాను అనుకున్న ప్రమీల భయంతో అరిచి కత్తి తాకకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది. యువరాజైన నీకు నిస్సహాయురాలైన ఒక ఆడదాని మీద కత్తి దుయ్యకూడదని తెలీదా ప్రతాపసింహ అని ఆగ్రహంగా అంది భాగ్యలక్ష్మి. ఆ మాటలకు వెంటనే కత్తిని వెనక్కి తీసుకున్న ప్రతాపసింహ, యువరాజు దారికి అడ్డు రాకూడదు, ధిక్కరించకూడదు అని తెలియని వాళ్లకు మరణదండన సమంజసమే అన్నాడు అహంకారంగా. మీరు లోపల పనిలో ఉన్నారని చెబుతున్నా వినకుండా వచ్చేస్తున్నారమ్మా, అందుకే అడ్డుగా నిలబడ్డా, కాని ఆడదాన్నని కూడా చూడకుండా తోసేశాడు అని బాధపడుతూ చెప్పింది ప్రమీల. ప్రతాపసింహ తోస్తే ప్రమీల దూరంగా కింద పడటంలో ఆశ్చర్యమేమీ లేదు. 6 అడుగుల ఎత్తుతో భారీ కాయంతో దృఢంగా ఉంటాడు ప్రతాపసింహ. పైగా 10వ ఏటనే అతనికి వీరముద్ర లభించింది. అతని యుద్ధ విద్యలు, అతని శక్తియుక్తుల గురించి రాజ్యమంతా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. భీముడి లాంటి బలశాలి అని అతనికి పేరు. ప్రమీల మాటలు ప్రతాపసింహకు ఇంకా కోపం తెప్పించాయి. కోపంగా మళ్లీ ప్రమీల మీదకు వెళ్లబోయాడు. కాని అతన్ని అడ్డుకున్న భాగ్యలక్ష్మి, ఇది నా అంతఃపురం, ఇక్కడ శిక్షించే అధికారం, ఆజ్ఞాపించే అధికారం నాకే ఉంది అంటూ ప్రమీలను పైకి లేపుతుండగా, అది నిన్నటి వరకు, ఈ రోజు ఉదయం నుండి ఇది మా అంతఃపురం, మిమ్మల్ని అంతఃపురం ఖాళీ చేయమని మొదటి రాణిగారి ఆజ్ఞ అంటూ రాజముద్రతో ఉన్న లేఖను భాగ్యలక్ష్మికి అందించాడు ప్రతాపసింహ. అది అందుకున్న భాగ్యలక్ష్మి మొత్తం చదివి ముఖం మార్చుకుంది. సరే, మాకు 2 రోజులు సమయం ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అంది. అంతకు మించి ఏం చెప్పాలో ఆమెకు తెలియలేదు. దానికి అవకాశమే లేదు, వెంటనే ఈ అంతఃపురాన్ని ఖాళీ చేయాల్సిందే అని కాస్త కటువుగా అన్నాడు ప్రతాపసింహ. అతని మాట తీరుకి కోపం వచ్చినా నిస్సహాయ స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాక, ప్రతాప్, ఒక్కసారి ఆలోచించు, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే ఎలా ఉంటుంది అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, వాళ్లను మనం బ్రతిమిలాడాల్సిన అవసరం లేదమ్మా అన్న విక్రమ్ మాటలు వెనక నుండి వినపడ్డాయి. ఒక్కసారిగా అందరి చూపులు అతని వైపు మళ్లాయి. గుమ్మంలో నిల్చుని తలుపును ఆసరాగా చేసుకుని నిలబడి ఉన్నాడు విక్రమ్. అతని కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా ఉన్నాయి. అయ్యో విక్రమ్, నువ్వెందుకొచ్చావు? వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను చూసుకుంటాను కదా అంటూ కంగారుగా అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది భాగ్యలక్ష్మి. విక్రమసింహను చూసిన ప్రతాపసింహ, ఓహో, నా తమ్ముడు గారు ఇంకా బ్రతికే ఉన్నారా? పైగా లేచి నిలబడుతున్నారు. ఓహ్, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కదా అని వెటకారంగా నవ్వాడు. అతనికి తోడుగా అతని వెనక వచ్చిన సైనికులు కూడా నవ్వారు. ప్రతాప్ అని కోపంతో గట్టిగా అరిచింది భాగ్యలక్ష్మి. ఆ అరుపు వినేసరికి నవ్వాపి కోపంగా చూశాడు ప్రతాపసింహ. పనికిరాని ఒక కొడుకును కని మా రాజవంశం పరువు తీసిన నీకు అంత పొగరు పనికిరాదు. మీకు ఈ రాజప్రాసాదంలో స్థానమే లేదు. మీ స్థానం ఇక బానిసల స్థలంలోనే. పొండి ముందుకన్నుంచి అని అరిచాడు ప్రతాపసింహ. అతని మాటలు అంతఃపురం అంతా మారుమోగాయి. అతని మాటలకు కోపం, ఆవేశం, ఉద్రేకం తన్నుకొచ్చినా విక్రమసింహ పరిస్థితి తలుచుకుని భాగ్యలక్ష్మి మౌనంగా ఉండిపోయింది. అయితే విక్రమ్కు మాత్రం పట్టరాని కోపం వచ్చింది. ఆ క్షణమే కత్తి తీసి ప్రతాపసింహ తల నరికెయ్యాలి అనిపించి అడుగు ముందుకు వేశాడు. కాని అతని శరీరం సహకరించక ముందుకి తూలి పడిపోయాడు. అతనలా పడిపోవడం చూసి
ప్రతాపసింహ అతని సైనికులు పగలబడి నవ్వుతున్నారు. భాగ్యలక్ష్మి వచ్చి పైకి లేపుతుంటే వద్దు అని తనకు తానుగా పైకి లేచి నిలబడ్డ విక్రమసింహ, చూడు ప్రతాపసింహ, ఈ నవ్వులు, ఈ అవమానం అన్నీ గుర్తుపెట్టుకో. ఈసారి వీరముద్రను నేను సంపాదిస్తున్నా. అవమానపడిన చోటే గౌరవం పొందుతాను అని కోపంగా అన్నాడు విక్రమ్. అతని మాటలకు, అతని నమ్మకానికి భాగ్యలక్ష్మే కాదు, మిగిలిన వారు కూడా ఆశ్చర్యపోతూ అతని వైపు చూస్తూ ఉన్నారు. రాజప్రాసాదం ఖాళీ చెయ్యాలని ప్రతాపసింహ చెప్పడంతో అతన్ని నరికేయాలి అనుకుని పైకి లేచి కింద పడిపోతాడు విక్రమసింహ. దాంతో అక్కడున్న అందరూ నవ్వుతారు. ఆ అవమానాన్ని చూడలేక విక్రమసింహను తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది భాగ్యలక్ష్మి. తామున్న ప్రదేశాన్ని ఖాళీ చేసి చెలికత్తెల కోసం ఏర్పాటు చేసిన భవనంలోకి వెళ్ళింది భాగ్యలక్ష్మి. అలాంటి ప్రదేశంలో ఉండటానికి ఒక రాణి, యువరాజు రావటం అందరిలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ యువరాజులు చేసే దారుణాలు ఇంకెన్ని రోజులు భరిస్తారమ్మా? ఎందుకు మౌనంగా ఉంటున్నారింకా అని ఉండబట్టలేక అడిగింది ప్రమీల. ఏం చేయమంటావ్? నీకు తెలియని విషయాలు కొత్తగా ఏమైనా ఉన్నాయా? పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పేం లేదు ప్రమీల అని అంది భాగ్యలక్ష్మి. మీరు కూడా ఈ రాజ్యానికి రానే, అదెందుకు మర్చిపోతున్నారు అని మళ్లీ అడిగింది ప్రమీల. ఇప్పుడు నాకు ఆ హోదాలు ముఖ్యం కాదు, నా కొడుక్కి తల్లిగా ఉండి వాడి బాగోగులు చూడ్డం ముఖ్యం అని ఒక పక్కగా ఉన్న చెక్క మంచం మీద దుప్పటి వేసింది భాగ్యలక్ష్మి. మీరిలా తలవంచుతూ ఉండబట్టే వారి ఆటలు సాగుతున్నాయి అని బాధపడుతూ ప్రమీల అనగానే, తలెత్తుకునే రోజు వస్తుంది, ఆ రోజు నేను తల వంచటానికి కారణమైన ప్రతి ఒక్కరికి సమాధానమిస్తాను అని కాస్త గట్టిగా అంది భాగ్యలక్ష్మి. ఇకపోతే విక్రమసింహ శరీరం ఇంకా చాలా బలహీనంగా ఉంది. తల్లికి సహాయం చెయ్యాలని ఉన్నా కూడా చెయ్యలేక నిస్సహాయంగా ఒక పక్కన కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక చెక్క మంచం తప్ప మరేమీ లేకపోవడంతో ప్రమీలకు బాధగా అనిపించింది. దాంతో ఇక్కడుండమనడమే తప్పంటే కనీస అవసరాలకు ఏమీ ఏర్పాట్లు చేయకపోవడమేంటమ్మా? మీరన్నా అడగాలి కదా అని అంది. మనవున్నాయి కదా, ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకొద్దాం అని భాగ్యలక్ష్మి నెమ్మదిగా అనగానే, సరే, నేను ఎవరినైనా సహాయానికి పిలిచి అవన్నీ తీసుకొస్తాను, అలాగే ఆహారం ఏర్పాటు చేస్తాను అని భారంగా అక్కడ్నుంచి కదిలింది ప్రమీల. దూరంగా కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్నాడు విక్రమసింహ. అతన్ని చూసిన భాగ్యలక్ష్మి, నువ్వు ఇవేవీ ఆలోచించక నాన్నా, కాస్త విశ్రాంతి తీసుకో, వైద్యుడొస్తారు అని చెప్పి అతనికి నీళ్లందించింది. నాకిప్పుడు పర్వాలేదమ్మా, బానే ఉన్నాను అని విక్రమసింహ అనగానే బయట నుండి డప్పుల శబ్దం వినిపించింది. మరికొద్ది క్షణాల్లో పోటీ మొదలవబోతోంది అనేదానికి గుర్తుగా డప్పులు కొడుతున్నారు. అది విన్న విక్రమసింహ, అమ్మా, పోటీకి నేను వెళ్తాను అంటూ మెల్లగా ముందుకు కదలాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన భాగ్యలక్ష్మి విక్రమసింహ దగ్గరకు వెళ్లి, నా మాట విను నాన్నా, వెళ్లి అవమానపడ్డం అవసరమంటావా? వద్దు అని అంది. లేదమ్మా, ఖచ్చితంగా నేను వెళ్లి తీరాల్సిందే, ఈసారి నాకు దక్కాల్సింది ఖచ్చితంగా దక్కాలి అని నమ్మకంగా అన్నాడు. గత జన్మలో విక్రమ్కి అతి ముఖ్యమైన వీరముద్ర పుట్టుకతోనే వచ్చింది. అప్పుడు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విక్రమ్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పోటీలను చూడ్డానికి వెళ్లిన అతని తల్లి గర్భాన్ని దివ్యమైన వెలుగొకటి తాకింది. ఆ సమయంలో ఆమెలో ఏ మార్పు లేకపోయినా పుట్టిన బిడ్డకు ఆ గుర్తు ఉండటం చూసి ఆ రోజు ఆ దివ్య వెలుగు తల్లిని తాకింది కడుపులో బిడ్డ కోసమే అని అనుకున్నారు. దానికి తగ్గట్టు విక్రమ్ కూడా చిన్నతనం నుండే గురువులను కూడా ఆశ్చర్యపరిచేలా అన్ని విద్యల్లో ఆరితేరాడు. అతన్ని నేరుగా గెలవగలిగే వీరుడు ఆ సమయంలో ఈ భూలోకంలోనే లేడని అనుకునేవారు. ఇప్పుడు కూడా అతనికి ఒక్కటే నమ్మకం, శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటే మళ్లీ పాత నైపుణ్యం తిరిగొస్తుంది అని. పైగా పోటీకి వెళితే ఈ జన్మలో తనున్న ఈ శరీరానికి కూడా ఏదో ఒక గుర్తొస్తుందని, దానివల్ల తన తల్లి సంతోషపడుతుంది, 10 మంది ముందు ఆమెకు గౌరవంగా ఉంటుంది అనిపించింది. అందుకే పట్టుబట్టాడు. భాగ్యలక్ష్మి ఏమనుకుందో ఏమో కాని, సరే వెళ్దాం, కాసేపు విశ్రాంతి తీసుకో, ఈలోపు నేను కావలసినవి సిద్ధం చేస్తాను అని చెప్పింది. కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉన్నాడు విక్రమ్. వెళ్తే నిజంగా వీరముద్రొస్తుందా? ఒకవేళ ఈ శరీరానికి ఆ అర్హత లేదని రాకపోతే ఎలా? తల్లిపడే బాధను చూడగలనా అనుకుంటూ ఉన్నాడు. మరోపక్క పోటీ కార్యక్రమాలకు సన్నాహాలు చాలా భారీగా జరుగుతున్నాయి. ఆరావళి అధీనంలో ఉన్న రాజ్యాల నుంచే కాక చాలా రాజ్యాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు. అప్పటికే ఆరావళి అక్కడికి చేరుకోవడంతో అందరూ చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు పరిశీలిస్తూ ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ వీరముద్ర వస్తుందా రాదా అనే సందేహంతో ఉన్నారు. మరోపక్క ఆరావళి అంతరంగిక సైన్యం
ఆ ప్రదేశాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని డేగ కళ్లతో పరిశీలిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో పోటీ ప్రారంభమవుతుందనగా నందరాజ్య మహారాణి కళావతితో మాట్లాడుతూ ఉంది ఆరావళి. మీ రాజుగారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది ఆరావళి. బానే ఉన్నారు, కోలుకుంటున్నారు, కాసేపట్లో వస్తారు అని కళావతి చెప్పగానే, మీ రాజ్యంలో ఈ మధ్య కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నాయని విన్నాను అని అనుమానంగా అడిగింది ఆరావళి. విషయం తెలిసే కావాలని అడిగిందని అర్థం చేసుకున్న కళావతి, నిజమే, కొంతమంది ఎదురు తిరగడానికి ఆలోచనలు చేస్తున్నారు, వారికి బయట నుంచి సహాయం అందుతుందని తెలిసింది, అందుకే వారి కథ అక్కడితో ముగించేశాను అని చెప్పింది కళావతి. తప్పు చేశావు కళావతి అని కాస్త కోపంగా అంది ఆరావళి. ఆ కాస్త కోపానికే భయపడ్డ ఆ కళావతి, క్షమించాలి, మీకు ముందే చెప్పుండాల్సింది, కాని ఇంత చిన్న విషయానికి మీ సమయం ఎందుకు వృధా చేయటం అనిపించింది అని భయంగా అంది. విషయం చిన్నదా పెద్దదా అని కాదు, బొరియ నుండి తోక కనబడింది కదా అని వెంటనే తోక కత్తిరించకూడదు, కన్నేసుంచి తల ఎక్కడుందో వెతికి పట్టుకుని అప్పుడు తల కూడా తీసేయాలి అని కళ్ళు పెద్దవి చేస్తూ అంది. కళావతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలాగే, ఇకపైన మీరు చెప్పిందే అనుసరిస్తాను అని తల వంచుకుని చెప్పింది. అప్పుడే ఆ మందిరం బయట అడుగుల శబ్దం అవడంతో ఇద్దరూ మాటలు ఆపేశారు. అక్కడికొచ్చిన ప్రతాపసింహ తల వంచి ఇద్దరికీ అభివాదం చేసి, మీరు రావడానికి అక్కడ అన్నీ సిద్ధమయ్యాయి రాణిగారు అని అన్నాడు. ప్రతాపసింహ తల వంచి కూడా తనని చూడ్డానికి దొంగచూపులు చూస్తున్నాడని గమనించిన ఆరావళి, ప్రతాప్, తలెత్తి నన్ను చూడొచ్చు అంటూ నవ్వింది. ఆమె మాటలు వినేసరికి తడబడ్డ ప్రతాపసింహ, క్షమించండి మహారాణి అని తల దించుకునే చెప్పాడు. అతన్నలా చూసిన ఆరావళి రాణివైపు తిరిగి, మీ చెల్లెలి కొడుకు కదా అని అడిగింది. అవును మహారాణి, చాలా బలశాలి, ఒక్క పిడిగుద్దుతో ఏనుగునైనా కూల్చగలడు, పైగా బుద్ధిశాలి, ఈ రాజ్యానికి కాబోయే సేనాధిపతి అంటూ నవ్వింది. సేనాధిపతి అని వినగానే అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి. అది గమనించింది ఆరావళి. చూద్దాం, అతని అర్హతకి ఏది దక్కాలో అదే దక్కుతుంది అని ప్రతాపసింహను చూస్తూ చిన్న నవ్వు నవ్వింది. ఆ తర్వాత ఆరావళిని సాదరంగా వేడుక దగ్గరకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే గదిలో కళ్ళు మూసుకుని కూర్చున్న విక్రమ్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అతని కళ్ల ముందు అగ్ని కీలలు కనబడుతున్నాయి. ఆ అగ్ని గోళంలోని ఇనుప చువ్వలకు తనను కట్టిపడేశారు. అతని ఎదురుగా ఆరావళి నిల్చుని ఉంది. ఆమెను చూసి, ఆరావళి అని పెద్ద కేక వేశాడు. అతని కేకకు సమాధానంగా ఒక నవ్వు నవ్వింది ఆరావళి. నేను తిరిగొస్తాను, నాకు సమాధానం కావాలి అని మళ్లీ అరిచాడు విక్రమ్. అయితే ఆరావళి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. నిస్సహాయంగా కళ్ళు మూసుకున్న విక్రమ్, నేను వెళ్ళాలి అంటూనే అతని చేతుకున్న సంకెళ్లు విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి అగ్ని ఎగసిపడుతూ సంకెళ్ళింకా బిగుసుకుపోతున్నాయి. ఆ అగ్ని తాకిడికి ఒళ్ళు మండిపోతున్నా వెనక్కి తగ్గని విక్రమ్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అప్పుడే విక్రమ్ అంటూ ఒక గొంతు వినిపించింది. దాంతో పెనుగులాడ్డం ఆపి ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. అక్కడెవరూ కనిపించకపోవడంతో, ఎవరు అని గట్టిగా అరిచాడు విక్రమ్. మరుక్షణమే అతనికి కొన్ని మాటలు వినిపించాయి. కోపం, పగ, ద్వేషం, ఆవేశం ఇవన్నీ ఆలోచనల్ని చంపేస్తాయి. అందుకే నీ బలాన్ని నువ్వు తెలుసుకోలేక ఇందులో బందీగా ఉండిపోతున్నావు. నీకిప్పుడు కావలసింది ఆలోచన, ప్రశాంతత. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఈ అగ్ని నీ మానసిక స్థితి, ఆ సంకెళ్ళు నీ మానసిక సంఘర్షణలు. వాటిని నువ్వు జయిస్తేనే నీకు విజయం దక్కుతుంది అని వినపడింది. ఆ మాటలు విన్న విక్రమసింహ ఆలోచనలో పడ్డాడు. వెంటనే అతనికి కావలసిన సమాధానం దొరకడంతో దీర్ఘంగా శ్వాస తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాల్లో అతని సంకెళ్ళు మాయమైపోయాయి. అతని చుట్టూ ఉన్న అగ్నిగోళం మాయమయ్యింది. మీరెవరో నాకు తెలీదు, నాకు దారి చూపించినందుకు ధన్యవాదాలు అని కళ్ళు మూసుకునే అన్నాడు విక్రమ్. అప్పుడే మళ్లీ మాటలు వినిపించాయి. గాలి, ఆకాశం, భూమి, నీరు, నిప్పు ఇవన్నీ ప్రకృతికి మూలం. అవన్నీ మానవుడిలో కూడా ఉన్నాయి. మనిషిలో అంతర్గతంగా సంఘర్షణ ఎక్కువైనప్పుడు అతనిలో ఉన్న పంచభూతాలు కూడా ఘర్షణకు గురవుతాయి. వీటన్నింటినీ కలిపే ఆత్మశక్తి మాత్రం ఈ విశ్వంలా అనంతమైనది. దానికి ఆది అంతం ఉండదు. అదంతా ఈ విశ్వ గమనాన్ని బట్టి ఉంటుంది. అలాంటి శక్తిని నీ నేర్పుతో ఎలా వాడుకుంటావనేది నీ మీదే ఆధారపడి ఉంది. నిన్ను నువ్వు నమ్మి నీలో ఉన్న ఈ పంచభూతాలను ప్రేరేపిస్తే నీ ఆత్మశక్తి అన్నది నీకు తోడుగా ఉంటుంది. అప్పుడు నువ్వు దేన్నైనా సాధించవచ్చు. నీ బలం నీ శరీరం కాదు, నీ ఆత్మ. ముందు అది తెలుసుకో.
అని మళ్లీ చెప్పింది ఆ గొంతు. నీ సందేశం అమృత తుల్యం అంటూ చేతులెత్తి నమస్కరించాడు విక్రమ్. విజయోస్తు అంటూ అతన్ని దీవించి ఆ గొంతు మాయమైంది. అప్పుడే చల్లని గాలి అతని శరీరాన్ని తాకింది. మరుక్షణం అతని కుడిచేతి ఉంగరపు వేలికి ఒక ఉంగరం వచ్చింది. అతను దానివైపు చూస్తూ ఉన్నాడు. అంతలో ఆ ఇంట్లో వస్తువులు సర్దుతున్న ప్రమీల చేతి నుంచి ఒక గిన్నె జారిపడ్డంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు విక్రమ్. చుట్టూ చూశాడు. భాగ్యలక్ష్మి, ప్రమీల, ఒక పనివాడు వస్తువులన్నీ సర్దుతూ ఉన్నారు. ఇది కళ లేక నిజమా? ఒకవేళ నా ఆత్మ బంధించబడి ఇన్ని సంవత్సరాల తర్వాత అలా విడుదలై వచ్చిందా? అసలు ఆత్మల్ని బంధించొచ్చా? బంధిస్తే ఎవరు బంధించుంటారు? అది నిజమైతే మరి విడుదలవటానికి సహాయం చేసిందెవరు అని ఆలోచిస్తూ తన కుడి చేతిని చూసుకున్నాడు. ఆశ్చర్యంగా అతని వేలికి కలలో కనిపించిన ఉంగరం ఉంది. అదే ఉంగరం అతనికి పోయిన జన్మలో కూడా ఉంది. ఆ ఉంగరాన్ని ఎప్పుడు ఎవరు పెట్టారో కూడా తెలీదు. కాని అతని తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉంగరాన్ని తీయొద్దని చెప్తూ ఉండేవాడు. చిత్రంగా అతను పెరుగుతూ ఉండగా అతనితో పాటు ఉంగరం కూడా ఆ వేలికి తగినట్లు పెరుగుతూనే ఉండేది. ఆ ఉంగరాన్ని ఎందుకు తీయొద్దు అని ఎన్నిసార్లు తండ్రిని అడిగినా సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది అనేవాడు తప్ప అంతకు మించి చెప్పేవాడు కాదు. విచిత్రంగా ఈ కల తర్వాత అతని చేతికి మళ్లీ ఉంగరం వచ్చింది. దానివైపు ఆశ్చర్యంగా చూస్తున్న విక్రమ్ దగ్గరికొచ్చిన భాగ్యలక్ష్మి, లేచావా అని అడిగి అతని చేతుకున్న ఉంగరాన్ని చూస్తూ ఇదెక్కడిది అని అడిగింది. తడబడ్డ విక్రమ్ తల్లికేమని సమాధానమివ్వాలో అర్థం కాక అటూ ఇటూ చూసి అంటే ఇక్కడ మంచం కింద కనిపించింది, బావుంది కదా అని పెట్టుకున్నాను అని అన్నాడు. ఆ ఉంగరం మెరుస్తూ త్రిశూలం గుర్తుతో ఉంది. బహుశా ఇంతకు ముందు ఇక్కడున్న ఎవరిదైనా అయ్యుండొచ్చు. ఇలా నువ్వు పెట్టుకోవడం మంచిది కాదు. ఇలా ఇవ్వు, ఎవరిదో కనుక్కుని తిరిగి ఇచ్చేద్దాం అని చెప్తూ భాగ్యలక్ష్మి చేయి చాపగానే వద్దొద్దు, ఇది ఇక నాదే అని వెంటనే అన్నాడు విక్రమ్. ఆశ్చర్యంగా అతని వైపు చూసిన భాగ్యలక్ష్మి ఏదో మాట్లాడాలి అనుకుంది. కాని విక్రమ్ అడ్డుకుని, నాకిది నచ్చిందమ్మా, కావాలంటే ఇలాంటిదే ఇంకొకటి చేసిద్దాం అని అన్నాడు. కొడుకు అడిగింది కాదనలేక సరే అన్న భాగ్యలక్ష్మి, పోటీకి వెళ్తాం, సిద్ధంగా ఉండు అని చెప్పింది. పోటీ ప్రాంగణానికి చేరుకున్న ఆరావళి వీరభద్రుడి పూజ ముగించి బయటకొచ్చి ప్రజలకు అభివాదం చేసింది. అందరూ హర్షధ్వానాలతో ఆమెకు జేజేలు కొట్టారు. ఆ తర్వాత సరాసరి అగ్నిగుండం ముందుకు వెళ్లి అగ్నికి నమస్కరించింది. ఆమె నమస్కరించిన మరుక్షణం అందులోని అగ్ని కీలలు ఆకాశాన్నంటేలాగా ఎగసిపడ్డాయి. తనకు తెలియకుండానే అడుగులు వెనక్కి వేసింది ఆరావళి. ఆమె వెనక్కి జరుగుతున్న కొద్దీ అగ్నికీలలు ఆమెకు మరింత దగ్గరగా వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతోందో తెలియక అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నారు. ఆ అగ్నిగుండంలోని అగ్ని ఎప్పటినుంచో వెలుగుతుందని ఎవరికీ తెలీదు. పూర్వం ఎప్పుడో ఒక పశువుల కాపరి ఈ దట్టమైన అడవిలో పశువులు తప్పిపోయాయని వెతుకుతూ వస్తే అతనికి ఒక అగ్నిగోళం కనబడిందట. అడవిలో ఆరిపోకుండా ఎటువంటి ఆసరా లేకుండా ఉన్న ఆ అగ్నిగోళం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడట. అతనలా బొమ్మలాగా నిలబడి చూస్తున్న సమయంలో అతనికి కొన్ని మాటలు వినిపించాయి. ఓ మనిషి, గుట్టల లోపల వీరభద్రుడు ఎదురు చూస్తున్నాడు, అతన్ని చేరి సేవించుకో అని వినిపించిన ఆ మాటలకు ఇదంతా దైవలీల అనుకుని నమస్కరించి వెనక్కి వెళ్లి తమ సమూహంలోని 9 మందిని వెంటబెట్టుకుని వచ్చి ఆ గుట్టను తవ్వి చూశాడట. 10 అడుగుల లోతున వీరభద్రుడి విగ్రహం బయటపడితే పక్కనే ఉన్న నీటితో అభిషేకించి పూజ చేసి ఆ అగ్నిగోళం ముందు ఆ 9 మంది ఒకేసారి 9 బలులిచ్చారట. ఆ క్షణం ఆ అగ్ని ఎగిసిపడ్డం ఆగిపోయి ప్రశాంతంగా దీపంలా వెలుగుతూ ఉందట. ఆ క్షణమే వారి చేతి మీద ఒక్కొక్కరికి ఒక్కో గుర్తు వచ్చిందట. అవేంటో ఎందుకొచ్చాయో వారికి అర్థం కాకపోవడంతో ఆ అగ్ని నుండి కొన్ని మాటలు వినిపించాయి. భయపడకండి, ఇవి మీ అర్హతను బట్టి, మీలోని అంతర్గత శక్తిని బట్టి మీకివ్వబడ్డ దివ్య శక్తులు. ఇకపైన ఈ శక్తులకు ఈ భూలోకంలో మీరే అధిపతులు. ప్రతి సంవత్సరం ఈ రోజు ఇలాగే స్వామిని సేవించిన వారికి ఇవి ఇవ్వబడతాయి. వచ్చిన గుర్తులను బట్టి వారు తమ విభాగంలో శిక్షణ పొంది వీరులుగా రూపొందాలి. వారే లోక రక్షకులుగా పేరు పొందుతారు అని వినిపించాయి. అది విని భక్తితో నమస్కరించి అక్కడి నుంచి వాళ్లు వెళ్లిపోయారు. అది అక్కడి వారు చెప్పుకునే కథ. అలాంటి అగ్నిగోళం నుండి ఇలా అగ్ని ఎగిసిపడ్డంతో ఇదేదో అపశకునంలాగా ఉందని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రజలను నిరాశకు గురిచేయటం ఇష్టం లేని ఆరావళి యథావిధిగా ఏమీ జరగనట్టు వెళ్లి బలిచ్చి ఇక పోటీ మొదలు పెట్టండన్నట్టు సైగ చేసి వెళ్లి తన స్థానంలో కూర్చుంది. కలలో కలవరపాటు. ఇప్పుడు అగ్ని ఆకాశానికి ఎగిసి
తనని తాకాలని ప్రయత్నం చేయటం దేనికి సంకేతం అని ఆలోచిస్తూనే అక్కడ జరిగేదంతా గమనిస్తూ ఉంది ఆరావళి. ఆ ఆలయంలో అప్పటికే కొంతమంది వీరభద్రుడి ముందున్న అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి తాము తీసుకొచ్చినవి బలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరావళి సైగ చేయడంతో బలివ్వడం మొదలుపెట్టారు. అలా ఒక్కొక్కరు వస్తూ పోటీకి అంతా సిద్ధమవుతున్న వేళ అక్కడికి భాగ్యలక్ష్మి, విక్రమసింహ ఇద్దరూ వచ్చారు. వాళ్లను చూసి ఆరావళి ఆశ్చర్యపోయింది. ఆమె మనస్సులో కాలం 200 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. రాజకుమారి విక్రమసింహాన్ని ఎందుకు చంపింది? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి వెంటనే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసి వినండి జగదేక వీరుడు.